పేరెంటింగ్ ఇంపార్టెన్స్ చూసాము. అలాగే ఇప్పుడు ఈ మధ్య పిల్లలు కూడా కొంచెం మొండిగా తయారవుతున్నారు అనే కంప్లెయింట్ ఎక్కువ వింటున్నాం కదా! అలా ఎందుకు మొండిగా తయారవుతున్నారు? ఇన్ కేస్ మన ఇంట్లో మొండిగా ఉంటే పిల్లలు వాళ్ళని ఎలా మార్చుకోవచ్చు? ఒక సెంటెన్స్ ఉంది, మీరు ఎప్పుడైనా విన్నారో లేదో తెలీదు. ఆ సెంటెన్స్ ఏంటంటే, నేను పడ్డ కష్టం మా పిల్లలు పడకూడదండి. విన్నారా ఈ డైలాగ్? అయ్యో! ఆ! చాలా సార్లు. సరే. ఇప్పుడు మీ వాచ్ పెట్టుకున్నారు. వాచ్ ఎవరు కొనిచ్చారండి? నేనే కొనుక్కున్నా. మీరే కొనుక్కున్నారు. ఇప్పుడు ఆ వాచ్ ఏదన్నా చిన్న స్క్రాచ్ వస్తే లోపల పెయిన్ స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది. అవుతది. అవునా? పోనీ అదేదన్నా రిపేర్‌కి వస్తే రిపేర్ చేపించుకుంటారా? కొత్తది కొంటారా? రిపేరే చేయించుకుంటాను. ఎందుకు కొత్తది కొనుక్కోవచ్చు కదా! కొంచెం కాస్ట్‌లీ కదా! ఎందుకంటే రూపాయి మీది కాబట్టి చాలా జాగ్రత్తగా చేసుకొనెళ్తారు. అవును. ఇప్పుడు వాడికి అడక్క ముందే వాడికి అన్ని వస్తువులు ఇస్తున్నప్పుడు, అడక్క ముందే బిర్యానీ తింటావా? తినేసేయ్. వాడు సైలెంట్‌గా ఉండడానికి వాడికి అడక్క ముందే అన్నీ ఇచ్చేస్తున్నప్పుడు, వాడి బిహేవియర్ కూడా నేను రాజు, నేను మంత్రి, నేను తోపు అని చెప్పి వాడు ఇలా ఫీల్ అవుతున్నప్పుడు, వాడు అనుకున్నది జరగకపోతే వాడిలో ఉండే ఉగ్ర స్వరూపం బయటకొచ్చి వాడిని స్టబన్‌గా మళ్ళీ మనమే ట్యాగ్ చేసి మా వాడు మొండిగా తయారవుతున్నాడు. మొండిగా ఎందుకు తయారవుతున్నాడంటే, వాడికి ఏదైనా వస్తువు కావాలన్నప్పుడు, నాన్న ఇప్పుడు నీకు ఇది కొనివ్వను, ఇట్ విల్ టేక్ టైం, నువ్వు ఒక 6 నెలలు కొద్దిగా వెయిట్ చేసి నువ్వు ప్రాపర్ బిహేవియర్ ఉంటే అప్పుడు నేను చూసి దాన్ని నేను కొనిస్తానని చెప్పే పేరెంట్స్ లేకుండా వాడికి అడక్క ముందే అన్ని ఇచ్చేస్తున్నప్పుడు, ఎప్పుడైనా వాడికి కావాల్సింది వీడికి నేర్పిద్దాం వద్దు అనే టైం మీరు నేర్పిస్తే ఆ టైంలో వాడు తట్టుకోలేక అప్పుడు వాళ్ళలో ఈ మొండితనం, వాళ్ళలో వేరే పర్సనాలిటీ బయటకు వచ్చి చంద్రముఖిలో ఆ ఎలివేషన్ అప్పుడు వాడికి కనపడదు. అంటే ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి నేర్పిస్తే ఈ ప్రాబ్లం రాదు అంటారు. అంటే ముందు నుంచి అన్ని ఇచ్చారు కాబట్టి సడన్ గా ఆపారు కాబట్టి ఇప్పుడు అది వస్తుంది అన్నమాట. స్టబన్ నేచర్ ఎలా వస్తుందంటే ఒకే ఒక్క పదం మ్యామ్. ఆ పదం పేరు నో. ఆహా. నో. ఈ రోజుల్లో పిల్లలకి పేరెంట్స్ వచ్చి నో చెప్తే ఎంతమంది పిల్లలు తీసుకుంటున్నారు? అరే టీవీ చూడొద్దురా అంటే, లేదు నేను చూస్తా అంతే, ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ నో అనే పదాన్ని ప్రాపర్ గా నేర్పించకపోతే కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. స్టబన్నెస్ పెరగడానికి చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏది అడిగినప్పుడు, నాన్న ఇట్ విల్ టేక్ టైం, ఇంకొద్దిగా ఒక వన్ వీక్ దాకా నీకు ఈ టైం నేను ఇంతవరకే ఇస్తాను అని చెప్పి స్లోగా పిల్లలకి మీరు నేర్పిస్తూ ఉంటే వాళ్ళలో మీరు ఆ మొండితనం అనేది కొద్దిగా తగ్గుతుంది. అలా కాకుండా స్టార్టింగ్ వాడికి అన్ని ఇచ్చేస్తూ ఏదన్నా సడన్ గా మీరు బ్రేక్ వేస్తూ ఉన్నారంటే ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. స్టబన్నెస్ పెరగడానికి కారణం చిన్నప్పటి నుంచి ఈ ఎలివేషన్ లో వాళ్ళకి అన్ని ఈజీ యాక్సెస్ లో ఇచ్చేయడం వల్లే వాడికి ఆ కష్టం తెలియకపోవడం, వాడికి దాని యొక్క పెయిన్ తెలియకపోవడం, ఈజీగా రాకపోతే వాడు తట్టుకోలేడు. అందుకే ఆ స్టబన్నెస్ పెరుగుతుందండి. ఇంకొకటి ఈ మధ్య కాలంలో మనం చూస్తే పిల్లలు అసలు ఎవరితోనూ కలవట్లేదు. వాళ్ళు సింగిల్ గా ఉంటున్నారు, సోలోగా ఉంటున్నారు. నా గేమ్, నా ఇష్టం, నా లైఫ్ అట్లే ఉన్నారు కదా. అది ఎందుకు పెరిగింది ఈ మధ్య? ఈ మధ్య పెళ్లిళ్ళకి ఎవరిని తీసుకెళ్లట్లేదు, ఫంక్షన్లకి ఎవరిని తీసుకెళ్లట్లేదు. మళ్ళీ ఎవరన్నా ఇంటికి రాగానే ఫస్ట్ పేరెంట్స్ ఏమంటారంటే, అరే నువ్వు లోపలికి వెళ్ళి చదువుకో, నేను అంకుల్తో నేను మాట్లాడతాను. ఓ లోపలికి వెళ్ళి చదువుకోవాలా, అయితే ఈడెవడో నాకు తెలియదు, వీటితో నాకు సంబంధం లేదని చెప్పి ఫస్ట్ ఆ పిన్ని బాబాయిని పక్కన పెడతాడు. దాని తర్వాత అత్తమ్మ మామయ్యని పక్కన పెడతారు. దాని తర్వాత అలా చుట్టుపక్కల బంధువులందరూ పక్కన పెట్టి కొన్ని రోజుల తర్వాత అమ్మా నాన్న కూడా, నాన్న నువ్వు ఉండేడా, నేను బెడ్రూమ్ లోకి వెళ్తాను, నేను చదువుకుంటా అని చెప్పి వాడు డోర్ లాక్ చేసుకొని వాడు ఒక్కడే బతకడం అలవాటు అవుతుంది. ఒంటరిగా బతకడం చాలా పెద్ద తప్పు. ఇండిపెండెంట్ గా బతకడం ఫెంటాస్టిక్. ఒంటరిగా బతకడం ఏంటంటే అందరు ఉన్నప్పుడు ఇంట్లో నాన్న ఏం చేస్తున్నాడు, అమ్మ ఏం చేస్తుంది, ఎలా మాట్లాడాలి, కిచెన్ లోకి వెళ్ళి అమ్మ దోశ వేస్తున్నప్పుడు నేను పక్కన కూర్చొని ఎలా ఎంజాయ్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకోకుండా నేను ఒంటరిగా ఉంటాను, నాకు సోషల్ మీడియాలో ఉండే ఫ్రెండ్సే నా ఫ్రెండ్స్ అని చెప్పి ఆ ఒంటరితనం పెరగడానికి కారణం చిన్నప్పటి నుంచి వీళ్ళు, ఇందాక నేను చెప్పాను కదా, షాపుకు పంపించి వస్తువులు కొనిపించకపోవడం, ఇవన్నీ కూడా వాటికి కారణాలే. మేము అవన్నీ ఎప్పుడైతే సెట్ చేస్తాం ఇవన్నీ ఈజీగా సెట్ అవుతాయి. కానీ పిల్లల్ని ఎప్పుడు ఆ ఒంటరిగా ఉంచడం అలవాటు చేశారనుకోండి, రేపటి రోజున మిమ్మల్ని కూడా వదిలేసి వాళ్ళు ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకుంటారు. నేను క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను, పేరెంట్స్ ని ఎందుకు రెస్పెక్ట్ చేయట్లేదు ఈ మధ్య అని. ఐ థింక్ మనం అది ముందు దాంట్లోనే కవర్ చేసినట్టున్నాం. రెస్పెక్ట్ ఎందుకు ఇవ్వట్లేదంటే, ఫస్ట్ వీడికి ఇంతకు ముందు రోజుల్లో మీకు గుర్తుందో లేదు, నాకు ఇప్పటికీ నార్త్ లో ఒక కల్చర్ అంటే చాలా ఇష్టం. ఏంటంటే పెద్దవాళ్ళు ఎవరైనా రాగానే వీళ్ళి పాదాలకి వెళ్ళి నమస్కారం చేస్తారు. ఇంతకు ముందు రోజులు ఎవరన్నా చుట్టాలు వచ్చినా కూడా నమస్కారం, బాగున్నారా, ఇందాక నేను వచ్చినప్పుడు కూడా మీకు నమస్కారం పెట్టే నేను వచ్చాను లోపలికి. మీరు నాకంటే వయసులో చిన్నవచ్చు పెద్దవచ్చు, ఎవరు కలిసినా ఇప్పుడు షేక్ హ్యాండ్ లేకుంటే నమస్కారం ఎందుకు పెడుతున్నా అంటే, ఫస్ట్ నేను రెస్పెక్ట్ ఇవ్వడం నేను చూశారు. రేపు నా ఇంట్లో నా పిల్లలు కూడా నేను రెస్పెక్ట్ ఇవ్వడం చూస్తే వాళ్ళు కూడా నేర్చుకోరు, ఖచ్చితంగా నేర్చుకుంటారు. అర్థమైంది? ఫస్ట్ పాయింట్. సెకండ్ది, ఇంటికి రాగానే ఇంతకు ముందు రోజులో మీకు గుర్తుందో లేదో, నాన్న కుర్చీలో కూర్చొని ఉంటే నేరుగా అరే అంకుల్ వచ్చాడు, గ్లాస్ లో వాటర్ తీసుకురా అంటే వాడు నేరుగా తీసుకొచ్చేవాడు. ఇప్పుడు రెస్పెక్ట్ ఏదన్నా సిలబస్ లో నేర్పిస్తున్నారా, ఇండైరెక్ట్ గా నేర్పిస్తున్నారా? ఇప్పుడు ఎక్కడుంది అది? గ్లాస్ లో వాటర్ వీలైతే వచ్చిన అతిథే వెళ్ళి వాటర్ కావాలా, అవునా వెళ్ళి తెచ్చుకోకసారి అని చెప్పి ఆ స్టేజ్ లోకి వెళ్ళిపోతూ ఉంటే
ఇంకా వాడికి ఆ రెస్పెక్ట్ అనేది ఎలా వస్తుంది? ఎప్పుడైతే బయట వాళ్ళకి ఇవ్వడం మానేస్తారో తర్వాత మనం యాజ్ ఎ పేరెంట్స్ గా అడుక్కున్నా కూడా వాడు ఇవ్వడు. ఓకే. ఫస్ట్ సీడ్ అనేది మామూలుగా మనం ఏ విత్తనం వేస్తే మనకి ఎలా ఫ్రూట్ కానీ ట్రీ ఎలా వస్తుందో ఇక్కడ కూడా మీరు ఏదైతే డెవలప్ చేయాలనుకుంటున్నారో అది చిన్నప్పటి నుంచి మీరు ఒక ఎగ్జాంపుల్ గా ఉండి అది రెప్లికా చేస్తూ ఉంటేనే వాళ్ళకి అది వస్తుంది. ఈ రోజుల్లో ఏంటంటే నేను మోనార్క్ ని నేను తోపునని చెప్పి మీరు ఫీల్ అయ్యి అది పిల్లల ముందు అలాగే రెప్లికా చేస్తే వాడు కూడా మా నాన్నే తోపు, మా నాన్న నుంచి వచ్చాను కదా నేను ఇంకా తోపు అని వాడు ఫీల్ అయ్యి కొన్ని రోజుల తర్వాత ఈ డిస్కనెక్షన్ అనేది పెరుగుతుంది. ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది.